ఒక ఉద్యోగి తన జీవితమంతా కూడా ఉద్యోగానికి ధారపోసాక ఓపిక పూర్తయ్యి ఇక ఆ పైన రిటైర్మెంట్ రోజున అతనికి ఇచ్చేటటువంటి ఏరియర్స్ ఇచ్చేసి అతని చేతిలో పెన్షన్ ఎంతొస్తుంది నెల నెల అనే కాగితం పెట్టి పంపిస్తే జీవితకాలం అతను చేసిన పనికి మనం ఇచ్చేటటువంటి గౌరవం అవుతుంది. కానీ అలా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. వరుసగా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో 2014-19 మధ్యలో కొంత బకాయిలు పెడితే వాళ్ళకి కొన్ని ఏరియర్స్ పెడితే దాన్ని తీర్చామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓ 25,000 కోట్ల దాకా పెడితే ఇప్పుడు అది 40,000 కోట్ల రూపాయలైంది. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ గురించి గ్యారంటీ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50 లక్షల కోటి రూపాయల దాకా రావాల్సినటువంటి ఏరియర్స్ అన్ని అట్లాగే ఆగిపోతున్నాయి. వాటిటి కారణంగా సఫర్ అవుతున్నారు. ఆ ఇంపాక్ట్తో ఇంకోటి డిఏలు ఇవి 6 నెలలకోసారి వచ్చే డిఏలు ఇవ్వట్లేదు. డిఏ ఇచ్చినటువంటి వాటికి డిఏ బకాయిలు ఇవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019 సంవత్సరంలో జనవరిలో డిఏ ఇప్పుడు రిలీజ్ చేశారనుకుందాం. డిఏ డబ్బులు వచ్చినాయి అని అనుకుంటే బట్ ఈ 5 ఏళ్ల పాటు ఆ బకాయి ఉంటుంది కదా, అప్పుడు ఆ డిఏ ఎప్పటి నుంచి అమలు కావాలి, అప్పటి నుంచి అమలు అవ్వాలి. ఈ 5 ఏళ్ల నుంచి అమలు కాలేదు కదా, ఆ డబ్బులు మాకు ఇవ్వాలి. ఇది మొన్న మనం ఉద్యోగ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చినటువంటి పాయింట్ అదే. ఇలాంటి బకాయిలన్నీ కూడా ఇప్పుడు పేరుకుపోయి 40,000 కోట్లయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ ఉండట్లేదు. ఇదిగో మేము ఇన్ని రోజుల్లోపు చేస్తాము, ఇలా చేస్తామని కనీసం ఒక రోడ్ మ్యాప్ కోరుతున్నారు. అంటే ఈ 40,000 కోట్లు ఎలా తీరుస్తారు, ఏడాదికి 5,000 కోట్లు తీరుస్తారా, ఏడాదికి 10,000 కోట్లు తీరుస్తారా ఏంటి అన్న స్పష్టత లేదు. ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళకి ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడము అన్న ఫ్రెష్ లేదు. అట్లాగే ఈ డిఏ బకాయిలు అట్లాగే పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం నోరు మెదపటం లేదు, అసలు సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చి ఈ నెలాఖరు నుంచి ఉద్యమం చేస్తామంటున్నాయి.